ఏం చెప్పానంటే మన ఫిక్స్డ్ లెంత్ గురించి చెప్పాను అనమాట. ఫిక్స్డ్ లెంత్ లిస్ట్ గురించి చెప్పా. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే గ్లోబల్ లిస్ట్ డైనమిక్ అనమాట. సారీ, గ్లోబల్ లిస్ట్. గ్లోబల్ లిస్ట్ అంటే ఏంటంటే దాని మీనింగే అది చెప్తుంది కదా. గ్లోబల్ అంటే మనం సైజు ముందే డిఫైన్ చేసుకోవాలన్నమాట. మనం ఎలిమెంట్స్ని యాడ్ చేసే కొద్దీ ఆటోమేటిక్గా ఆ లిస్ట్ సైజ్ అనేది పెరిగిపోతుంది అనమాట. అంటే ఒక ఫిక్స్డ్ లెంత్ అంటూ ఉండదు. డేటా యాడ్ అయ్యే కొద్దీ పెరుగుతూ ఉంటుంది, డేటా రిమూవ్ చేసే కొద్దీ తగ్గుతూ ఉంటుంది అనమాట. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే సపోజ్ ఇక్కడ మనం ఫిక్స్డ్ లెంత్ అన్నాం అంటే మనం ఫిక్స్డ్ లెంత్లో ఏంటంటే సపోజ్ ఇక్కడ మనం 300 కానీ ఇచ్చామనుకో, నాకు 300 మెమరీ స్పేసెస్ అలాట్ అయిపోయి ఉంటున్నాయి. అదే మన గ్లోబల్ లిస్ట్లో అంటే అలా కాదనమాట. ఇప్పుడే ఫస్ట్ ఇనిషియల్గా అది నల్ ఉంటుంది అనమాట, ఎటువంటిది యాడ్ చేయదు. ఎప్పుడైతే రన్ టైంలో యాడ్ చేస్తున్నాడో అప్పుడు మెమరీ అలాట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల మనకి మెమరీ కూడా సేవ్ అవుతుంది. సో ఈ వీడియోలో ఎట్లా చేయాలో చెప్తా. ఇది నేను ఫిక్స్డ్ లెంత్ చెప్పిన ఎగ్జాంపుల్. ఇప్పుడు దీన్నే నేను గ్లోబల్ లిస్ట్ కూడా చెప్తా. గ్లోబల్ లిస్ట్ అప్పుడు ఏం చేయం, మనం జస్ట్ ఇక్కడ ఫిక్స్డ్ సైజ్ తీసేస్తాం అనమాట, అంతే. ఇది ఆటోమేటిక్గా గ్లోబల్ అయిపోతుంది. అంటే గ్లోబల్ అయిపోయినప్పుడు మనకి ఇట్లా ఇండెక్స్లతో పని లేదనమాట. మనం డైరెక్ట్గా ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు. లైక్ యాడ్ అనే మెథడ్ యూజ్ చేసుకొని డైరెక్ట్గా ఎలిమెంట్స్ని మనకు కావాల్సిన మెథడ్లోకి యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు లిమిట్ ఏం లేదనమాట. ఎన్ని మెథడ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎన్ని మెథడ్స్ అయినా యాడ్ ఎంత డేటా అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది తీసేసా. సపోజ్ 3 యాడ్ చేసా. సో ఇప్పుడు నేను ప్రింట్ చేసాను అనుకోండి. సో నాకు డేటా వచ్చేసింది అనమాట. అట్లా మనం యాడ్ అనే మెథడ్ యూజ్ చేసుకొని మనం దీంట్లోకి యాడ్ చేస్తాం అనమాట. సో యాడ్ అనే మెథడ్ ఇదనమాట. మనం ఒక లిస్ట్లోకి డేటా యాడ్ చేయాలి అన్నప్పుడు గ్లోబల్ లిస్ట్, మనం మ్యాక్స్ గ్లోబల్ లిస్టే వాడతాం. ఫిక్స్డ్ లెంత్ లిస్ట్ అసలు వాడతాం, చాలా తక్కువ. మ్యాక్స్ నేనైతే ఇప్పుడు వాడలేదు, గ్లోబల్ లిస్టే వాడతాం. సో మీరు దీన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సపోజ్ ఒక లిస్ట్లోంచి మనకు ఒక ఐటెం తీసేయాలనుకోండి, అప్పుడు మనం రిమూవబుల్ అనమాట. ఇక్కడ మనం జస్ట్ మన ఇండెక్స్ ఇస్తాం అనమాట. సపోజ్ నేను 78 రిమూవ్ చేయాలి, కానీ 78 ఇండెక్స్ అయింది సెకండ్ ఇండెక్స్. సో నేను జస్ట్ ఆ ఇండెక్స్ ఇస్తా. ఆ ఇండెక్స్ ఇస్తే నేను రన్ చేస్తా. రన్ చేసినప్పుడు ఏంది, చూసారా ఇక్కడ 78 మిస్ అయిపోయింది. సో అది లిస్ట్లోంచి మొత్తానికి రిమూవ్ అయిపోయింది అనమాట. ఇక్కడ మనకి నల్ అని కూడా ఉండదు, కానీ మనకి ఇక్కడ నల్ అని వస్తుంది. సో ఇదేంటంటే డైరెక్ట్ వాల్యూని తీసేస్తుంది అనమాట. అట్లా కాదు, నాకు ఇండెక్స్ తెలియదు, నాకు పర్టికులర్గా ఆబ్జెక్ట్ తెలుసు. సపోజ్ 98 అనే ఆబ్జెక్ట్ ఉంది, సపోజ్ 43 అనేది ఆబ్జెక్ట్ అనమాట. సో నాకు ఇండెక్స్ తెలియదు కానీ వాల్యూ తెలుసు. ఆ వాల్యూ తీసేయాలన్నప్పుడు డైరెక్ట్గా మనకు ఒక మెథడ్ ఉందన్నమాట ఇక్కడ రిమూవ్ కాడ. జస్ట్ మీరు ఆ వాల్యూ పాస్ చేస్తే ఆటోమేటిక్గా అది ఆ లిస్ట్లోంచి ఆ వాల్యూని తీసేస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, చూసారా 43 తీసేసింది. అంటే ఇది ఈ కరస్పాండింగ్ వాల్యూని బట్టి తీసేస్తుంది అనమాట. ఇది లెంత్ అనేది ఏంటంటే లెంత్ అంట, ఆ లిస్ట్ లెంత్ ఎంత అని చెప్తే, సపోజ్ మెథడ్ నేను ప్రింట్ చేశాను అనుకోండి. సపోజ్ నేను దీన్ని ప్రింట్ చేస్తాను. వేర్ ఇస్ డాలర్ సింబల్? ఓకే ఫైన్. LNGTH. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను. ఇక్కడ నాకు చూపిస్తుంది నెంబర్ లిస్ట్ లెంత్ ఈజ్ 4 అని. ఇట్లా మనం లెంత్ని తీసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను క్లియర్ అని పెట్టాను అనుకోండి, క్లియర్ అంటే ఇది మొత్తం రిలీట్ చేస్తుంది అనమాట. సపోజ్ నేను ఒకసారి క్లియర్ చేయకముందు ఒకసారి క్లియర్ చేసిన తర్వాత ఒకసారి ప్రింట్ చేస్తే మీరే చూడవచ్చు. ఇది మొత్తం ఒకవేళ లిస్ట్ని మొత్తం క్లియర్ చేయాలంటే ఈ మెథడ్ అనమాట. సో ఫస్ట్ సైజ్ 4 ఉంది, ఇది క్లియర్ చేయకముందు. క్లియర్ చేసిన తర్వాత అది 0 ఉందన్నమాట. సో అట్లా అనమాట. అట్లా మనం మొత్తాన్ని క్లియర్ చేసేవచ్చు. ఇక్కడ మనకి చాలా మెథడ్స్ ఉన్నాయన్నమాట. మీరు ఈ మెథడ్స్ అన్నిటిని కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ చూస్తే యాడ్ ఆల్. ఒకేసారి మీరు చాలా ఐటమ్స్ని యాడ్ చేయాలనుకుంటే మనం ఈ యాడ్ ఆల్ యూజ్ చేసుకోవచ్చు.
ఒక లిస్ట్‌లో మీకు కావాల్సిన ఐటెమ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఇది బూలియన్ రిటర్న్ చేస్తది. ఉంటే ట్రూ అని రిటర్న్ చేస్తది. లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేస్తది. నంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఇంకేం మెథడ్ ఉంది? వేరు ఎక్కడుందో కనుక్కోవచ్చు. లిస్ట్‌ని లిస్ట్‌లోకి సార్ట్ చేసుకోవచ్చు. స్కిప్ చేసుకోవచ్చు. రివర్స్ ఒక లిస్ట్ మొత్తాన్ని రివర్స్ చేయొచ్చు. ఎందుకంటే ఆర్డర్ లిస్ట్ కదా! ఒక రేంజ్‌లో రీమూవ్ చేసుకోవచ్చు. మీరు ఈ మెథడ్స్ అన్నిటిని ట్రై చేయండి. తప్పులేదు. కానీ నేను చెప్పిన మెథడ్స్ అన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఈజ్ ఎంప్టీ అనేది కూడా అనమాట ఇంపార్టెంట్. ఒక లిస్ట్ మన ఎంప్టీ ఉందా లేదా అని ఈజ్ ఎంప్టీ అనే మెథడ్‌తో చెక్ చేసుకోవచ్చు. ఈజ్ నాట్ ఎంప్టీ ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేస్తే సరిపోతుందనమాట. ఏదైనా ఇండెక్స్ వాల్యూ తెలుసుకోవాలని ఇండెక్స్ ఆఫ్ అని మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా చాలా మెథడ్స్ ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్పిన మెథడ్స్ అయితే ఇవి అయితే ఇంపార్టెంట్. అండ్ ఇలా కాకుండా మనం లిస్ట్ని ఇంకో లెక్క కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే నాకు ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ తెలుసు లిస్ట్లో. సో అప్పుడు ఎట్లా అంటే సపోజ్ నేను ఒక లిస్ట్ తీసుకుంటాను. ఆ లిస్ట్ డేటా టైప్ స్ట్రింగ్. ఇక్కడ నేను తీసుకుపోయే లిస్ట్ ఏంటంటే కంట్రీస్ అనమాట. కంట్రీస్ లిస్ట్ అని తీసుకుంటాను. సో నాకు కంట్రీస్ తెలుసు అనమాట, ఏ కంట్రీస్. సో నేను ముందు ఏం చేస్తాను అంటే కంట్రీస్ అని పెట్టేసుకుంటాను అనమాట. సపోజ్ ఇండియా, చైనా, యుఎస్ఏ. సో ఇలా మనం ముందే ఒకవేళ మీకు తెలుసుంటే దాని ముందే మీరు ఇట్లా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట గ్లోబల్ లిస్ట్లో. సో మనం దీన్ని ప్రింట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇట్లా కంట్రీస్ లిస్ట్ డాట్ ఫర్ ఈచ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, రెగ్యులర్ కాదు, లాంబ్డా ఎక్స్ప్రెషన్. సో ఇలా అనమాట. నేను రన్ చేస్తే ఆ కంట్రీస్ అన్నీ ప్రింట్ అవుతాయి. ఇది ఎప్పుడైతే మనకి సైజు ముందే మనకి డేటా తెలుస్తుందో అప్పుడు. యాడ్ అయిన మెథడ్ మీకు ఎప్పుడైతే డేటా తెలియదో మీరు ఓ పర్టికులర్ పాయింట్లో యాడ్ చేసుకున్నప్పుడు ఇట్లా వాడుకోవచ్చు అనమాట. ఇది లిస్ట్ గురించి. లిస్ట్ ఏంటంటే డేటాని ఆర్డర్లో పెట్టదు, అన్ ఆర్డర్లో ఉంటుంది అనమాట. ఇది మేజర్ డిఫరెన్స్ లిస్ట్కి సెట్కి. ఇది లిస్ట్ గురించి. లాస్ట్ వీడియోలో చెప్పేది ఆ ఫిక్స్డ్ లిస్ట్ అంటే ఫిక్స్డ్ లెంత్ ఉంటుంది. గ్రోబుల్ అంటే ఇక్కడ ఏం సైజ్ ఉంటుంది, మనకి యాజ్ పర్ డైనమిక్గా గ్రో అవుతూ ఉంటుంది అనమాట. ఇది లిస్ట్ గురించి. నెక్స్ట్ వీడియోలో సెట్ గురించి చెప్తా. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.